మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల కారణంగా ప్రయాణికులు కష్టాలు పడుతున్నారు. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి 7వ నెంబర్ ప్లాట్ఫామ్ వరకు పనుల కోసం తాత్కాలికంగా మూసివేశారు. అవసరాల మేరకు 5, 6వ నెంబర్ ప్లాట్ఫామ్లను కూడా మూసివేసే అవకాశం ఉంది. ఈ పనులు 120 రోజుల పాటు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. కొన్ని రైళ్లను ఇతర స్టేషన్ల నుంచి నడపడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. నాంపల్లి నుంచి చెన్నైకి నడిచే చార్మినార్ ఎక్స్ప్రెస్తో పాటు సికింద్రాబాద్ టు గోరఖ్పూర్, షాలిమార్ టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్లు చెర్లపల్లి టెర్మినల్ నుంచి నడుస్తున్నాయి. సికింద్రాబాద్ టు కర్నూలు సిటీ, విజయవాడ టు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి నడవనుంది. అలాగే పోర్బందర్ టు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ నాంపల్లి నుంచి నడవనుంది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కు వస్తున్న ప్యాసింజర్ రైళ్లు ఇకపైన మల్కాజ్గిరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక చెర్లపల్లి నుంచి నడిచే రైళ్లలో సికింద్రాబాద్, మనుగూర్, సికింద్రాబాద్ టు రేపల్ల, సికింద్రాబాద్ టు దర్భంగా రైళ్లు ఉన్నాయి. అలాగే గుంటూరు, సిర్పూర్, కాగజ్నగర్ రైళ్లకు చెర్లపల్లిలో అదనపు హోల్డింగ్ సదుపాయం ఇచ్చారు. అలాగే గుంటూరు, సిర్పూర్, కాగజ్నగర్ రైళ్లకు చెర్లపల్లిలో అదనపు హాల్టింగ్ సదుపాయం కల్పించారు. దూర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ మీదుగా నడిచే 32 రైళ్లను చెర్లపల్లి మీదుగా మరలించారు. ఈ మార్గంలో రైళ్లు లింగంపల్లి నుంచి సనత్ నగర్, మౌలాలి మీదుగా చెర్లపల్లి చేరుకుంటాయి. అయితే ఈ మార్పులకు అనుగుణంగా చెర్లపల్లి టెర్మినల్ వద్ద బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు అనుబంధంలో లేనంతగా ఉండడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఒక్కో సమయానికి ఒక్క ఎంఎంటీఎస్ రైలు మాత్రమే నడుస్తుండగా రాత్రి వేళల్లో బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం 30 రైళ్లను తాత్కాలికంగా ఇతర స్టేషన్లకు మళ్లించగా 8 రైళ్లు శాశ్వతంగా చెర్లపల్లి టెర్మినల్కి మారాయి. 6 రైళ్లకు అదనపు హాల్టింగ్ కల్పించగా 32 దూర ప్రాంత రైళ్లు చెర్లపల్లి మీదుగా నడుస్తున్నాయి.